పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అక్షయ తృతీయ రోజు షూట్ చేసిన వీడియో అండి. కాకపోతే ఏంటంటే అప్పటి నుంచి అత్తయ్యాళ్ళు రావటము కొంచెం లేట్ అయింది. వాయిస్ ఓవర్లు చెప్పడం ఏదన్నా కానివ్వండి, మీ దాకా రావడానికి లేట్ అయింది. కానీ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి, స్పెషల్ వీడియో. చూడండి, అత్తయ్య చెప్తారు ఏం చేశారు ఏంటి అక్షయ తృతీయ రోజు అనేది. జై శ్రీమన్నారాయణ అండి. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. అక్షయ తృతీయ రోజుని ఏ పని చేసినా ఆ ఫలితం అక్షయం అవుతుందంటారు కదండి. అంటే మనిషి ఆశాజీవి కదా, అదే నమ్మి మేము కూడా అక్షయ తృతీయ రోజుని కొద్దిగా మంచి కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి అనుకుని ఎప్పుడు చేస్తూ ఉంటాం అన్నమాట. మాకు తెలిసిన విధంగా 2004లో వాళ్ళు బ్రాహ్మణ ట్రస్ట్ పెట్టారండి వేదాద్రిలో. లక్ష్మీనరసింహస్వామి గుడికి వెళ్ళే దగ్గర అన్నమాట, లెఫ్ట్ సైడ్ని. వాళ్ళు కొన్ని గోవుల్ని ఇలా వధశాలకి పట్టుకెళ్ళిపోతుంటే జగ్గేపేట రోడ్డు మీద ఆపేసి వాటన్నిటిని అక్కడ పెట్టి పోషించడం మొదలుపెట్టారనమాట. అది మాకు వేదాద్రి ఎప్పుడు దర్శనానికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఒకసారి అలా వెళ్ళినప్పుడు ఈ ట్రస్ట్ చూసామన్నమాట. అసలు ఏంటని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు ఇలా గోశాలకి గ్రాసానికి కానీ దేనికైనా కానీ ఇవ్వచ్చు, గోదానం ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చండి, చేసుకోవచ్చు. దానికి తోడు భూమి గోశాలకి భూమి సేకరించుదాం అనుకుంటున్నాం, పొలము అది కొనడానికి కూడా స్థలానికి కూడా మీరు ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్పారండి, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది తెలిసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అక్షయ తృతీయ రోజున వెళ్ళి గోదానం భూదానం అన్నీ చేసుకున్నాము. ఇప్పుడు మేము 2013లో చేసామండి మేము ఆ పని. 1 సెంటు స్థలానికి గోదానానికి వాటికి గో పూజ గోదానం అన్నీ చేసుకున్నామండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం. ఎప్పటిదాకా కరోనా టైం దాకా వెళ్ళామండి. తర్వాత వెళ్ళడం మానేసాము. మళ్ళీ ఈ సంవత్సరం వాళ్ళు ప్రతి సంవత్సరం మనకి మెసేజ్లు పెడతారండి. ఈ సంవత్సరం మెసేజ్ పెడితే వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళాము. అలా వెళ్ళి మళ్ళీ గోపూజ చేసుకుని ముందు పూజ అక్కడ గోశాలలో దేవుడికి అన్నీ అరేంజ్ చేసి పెడతారండి మనకి. అదంతా పూజ చేసుకుని తర్వాత గోపూజ చేసి గోదానం చేసుకుని అప్పుడు లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్ళామండి. ఓం యజ్ఞ ప్రతిష్ఠాయ నమః, ఓం వేద ప్రతిష్ఠాయ నమః, ఓం వేదరూపాయ నమః, ఓం క్షీరధారాయ నమః, ఓం అమృతవర్షిణే నమః, ఓం అమృతరూపాయ నమః, ఓం అంబార్వాయ నమః, ఓం ఆగమరూపిణ్యే నమః, ఓం సరసస్వరూపిణే నమః, ఓం నందాయ నమః, ఓం సుభద్ర మురారి ప్రముచార్చితాయ నమః, ఓం సుందరగమనాయ నమః, ఓం కీటపూజితాయ నమః, ఓం సత్సంప్రదాయ నమః, ఓం ఋగ్వేదరూపిణ్యే నమః. రూపం సమర్పయామి. కర్దమేన ప్రజాభూత మై సంభవ కర్దమా శ్రియం వాసయమేకలే మాతరం పద్మమాలిని మాతరం శ్రియం వాసయమేకలే. సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ. రాజోపచార, షోడోపచార, శక్తోపచార, భక్తోపచారాన్ కల్పయామి. గోదానం తుభ్యం అహం సంప్రదదే నమః. దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. మాకు కృష్ణా జిల్లాలో అది బాగా విశేషం అండి. మాకు లక్ష్మీనరసింహస్వామి అంటే వేదాద్రి. అక్కడ యాదాద్రి అలాగో ఇక్కడ వేదాద్రి అలా అండి. బిడ్డలు పుట్టడానికి ఆయన చాలా వరం ఇస్తాడంటారు అక్కడ. అందుకని చాలా నమ్మకం అండి మాకు. అది కృష్ణ ఒడ్డునే ఉంటుంది. ఇటు పక్కన కృష్ణానదికి ఇటు పక్కన వేదాద్రి, అటు పక్కన అమరావతి అండి కనపడుతూ ఉంటుంది. అక్కడ 3 నరసింహస్వామిని దర్శించుకోవచ్చండి. ఆ కృష్ణానదిలోకి దిగితే అక్కడ పెద్ద నరసింహస్వామి శిలరూపంలో ఉంటారండి. నామాలు అవన్నీ పెట్టుంటాయి అన్నమాట. అది దర్శించుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ నరసింహస్వామిని దర్శించుకోవచ్చు. మళ్ళీ కాసిన మెట్లెక్కి వెళితే యోగా నరసింహస్వామి ఉంటారండి. వారిని కూడా మనం సేవించుకొని చక్కగా అక్కడ అన్నదాన సత్రంలో భోజనం చేసి రిటర్న్ వచ్చామండి. అది విశేషం.
అలా మాకు తోచిందేదో చేసి అదే అలా మాకు తోచింది ఏదో చేసామండి ఆ గ్రాసానికి. ఇప్పుడు ఎవరైనా కానీ మనం ప్రత్యేకించి వెళ్ళి ఆ గోశాలకు కానీ స్థలానికి కానీ దేనికి మనం ఏమీ చేయలేం కదా, ప్రత్యేకించి వెళ్ళడం ఇది అవన్నీ. అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆన్లైన్ కూడా మళ్ళీ 500 గోవులు అయిపోయినాయండి. అందుకని 500 గోవులు అయిపోయినాయి ఏంటండి ఇప్పుడు. అందుకని చెప్పేసి మళ్ళీ స్థలం సేకరిద్దాం అనుకుంటున్నారంట. మీకు ఆ ఆలోచన ఏదన్నా ఉంటే గనక వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు ఎట్లా ఏంటి అన్నది అన్నీ చెప్తారండి. వాళ్ళైతే రిజిస్ట్రేషన్ పత్రాలు ఉంటాయి కదండి, ఆ పొలం రిజిస్ట్రేషన్ పత్రాలు అవి చేతిలో పెట్టి మన చేత దానం చేయించుతారండి, భూదానం కింద. అది అంటే మీరు ట్రాష్ ఇవి అవి అనుకోవద్దు, మీరు అది స్వచ్ఛంగా జరిగే కార్యక్రమమేను. మీరు ఎక్కడో ఉండి ఏదైనా మాట్లాడచ్చు. అది కాకుండా మీరు ఒకసారి కంటితో అన్నీ చూసుకుని వాళ్ళది నచ్చితే మీరు ప్రతి సంవత్సరం మనం వెళ్ళినా వెళ్ళకపోయినా బోల్డ్ పనులు ఉంటాయి, వెళ్ళగలము వెళ్ళలేము, మనం గోసేవను చేయలేము ప్రత్యేకించి ఎక్కడాను. ఇప్పుడు గుళ్ళల్లో ఉన్నా కానీ అక్కడికి వెళ్తే ఏం చేస్తాం మనం, ఒక 5 రూపాయలతో 10 రూపాయలతో గడ్డి కొని అక్కడ పెడతాం, అంత మట్టుకి. అంతకంటే ఇంకెక్కువ ఏం చేయకపోవట్లేదు కదా మనం. అలా కాకుండా మనం సెంటు భూమి ఇచ్చినా, అరసెంటు ఇచ్చినా, మన స్తోమతను బట్టి ఏది ఇచ్చినా అనమాట, అక్కడ గ్రాసానికి కూడా ఇవ్వచ్చు. అక్కడ ఏంటంటే ఆ భూమిలో గోవులు తిరుగుతాయి కాబట్టి చాలా విశేషం అంటారు అట్లాంటివి. అలా మనం చేసుకోవచ్చని మీకు కూడా ఇన్ఫర్మేషన్గా ఉంటుందని ఈ వీడియో ఇంత లేట్ అయినా పెడుతున్నామండి. అదండి మరి వీడియో. అంటే ఇది అత్తయ్య వాళ్ళు నేనే చెప్పి, అత్తయ్య ఎవ్రీ ఇయర్ వెళ్తారు కానీ కొంచెం ఎవరికైనా తెలిసి ఒక్క 10 మంది చూసుకున్న, 10 మందికి తెలిసినా కూడా చాలు ఇన్ఫర్మేషన్ అన్నట్టుగా నేను చెప్తే మా డ్రైవర్ తోటి షూట్ చేయించి వాళ్ళకి రాకపోయినా చక్కగా చేయించి ఉంచారనమాట. ఇంకా అది నేను మీకు ఈరోజు మీకు చూపిస్తున్నాను అనమాట. ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివి షేర్ చేయండి. మంచి విషయాలు షేర్ చేస్తే కూడా మంచిదే. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఆ పరమాత్మని కటాక్షం అందరికీ ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత. జై శ్రీమన్నారాయణ అండి. సర్వ శ్రీకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.